ఓం శాంతి. మురళీ డేట్ 11/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అశరీరులుగా అయ్యేందుకు ఇదే సమయము. ఇదే స్థితిలో ఉండే అభ్యాసమును చేయండి. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యము ఏది? అది ఎలా ప్రాప్తిస్తుంది? జవాబు: సంపూర్ణ పావనంగా అవ్వడమే ఉన్నతమైన గమ్యము. కర్మేంద్రియాలలో కొద్దిగా కూడా చంచలత్వము రాకూడదు. అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతారు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు విశ్వరాజ్యాధికారము లభిస్తుంది. పైకి ఎక్కితే వైకుంఠ సుఖాన్ని పొందుతారు అనే గాయనం కూడా ఉంది కదా. అనగా రాజాది రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అయిపోతారు. కావున నా వృత్తి ఎలా ఉంది, ఎటువంటి తప్పులు జరగడం లేదు కదా అని ఇప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సతీయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఇప్పుడు ఆల్రౌండర్ను అడుగుతున్నారు. అక్కడైతే ఆటోమేటిక్గానే ఆత్మాభిమానులుగా ఉంటారు. గడియ గడియ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇంకా ఈ శరీరం యొక్క వయస్సు పెరిగిపోయింది, ఇక దీనిని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలి అని అక్కడ భావిస్తారు. సర్పం యొక్క ఉదాహరణ ఉంది కదా, అలాగే ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త దానిని తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలు ఇచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుష్యులందరికీ జ్ఞానమును వినిపిస్తూ భూ భూ అని అంటూ మీ సమానముగా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. దాని ద్వారా ఫరిస్తాన్లు నిర్వికారి దేవతలుగా అయిపోతారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయటం ఉన్నతోన్నతమైన చదువు. మనుష్యుల నుండి దేవతలుగా చేశారు అన్న గాయనం కూడా ఉంది కదా. అలా ఎవరు చేశారు? దేవతలైతే చేయలేదు కదా. భగవంతుడే మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. మీ లక్ష్యము ఉద్దేశము ఏమిటి అని మిమ్మల్ని అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీ లక్ష్యము ఉద్దేశ్యములను వివరిస్తూ ఒక చిన్న కరపత్రమును ఎందుకు ముద్రించకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రమును ఇచ్చేసినట్లయితే వారు దానితో అర్థం చేసుకుంటారు. బాబా చాలా బాగా అర్థం చేయించారు. ఈ సమయంలో ఇది కలియుగము, పతిత ప్రపంచము. ఇందులో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మనుష్యులను సత్యుగ పావన మహాసుఖధామములోకి తీసుకువెళ్ళే సేవను చేస్తున్నాము, లేదా ఆ దారిని చూపిస్తున్నాము. మనము అద్వైత జ్ఞానమును ఇస్తున్నాము అని కాదు. వారైతే శాస్త్రాల జ్ఞానమును అద్వైత జ్ఞానముగా భావిస్తారు. నిజానికి అది అద్వైత జ్ఞానం ఏమీ కాదు. అద్వైత జ్ఞానము అని వ్రాయడం కూడా తప్పే. మనుష్యులకు దీనిని స్పష్టం చేసి అర్థం చేయించాలి. ఈ విధంగా వ్రాయబడి ఉంటే వీరి ఉద్దేశం ఏమిటి అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. కలియుగ పతిత భ్రష్టాచారి మనుష్యులను మనము అపారమైన దుఃఖాల నుండి విడిపించి సతయుగ పవిత్ర శ్రేష్టాచారమైన అపార సుఖాల ప్రపంచంలోకి తీసుకువెళ్తాము. బాబా ఇటువంటి వ్యాసములను పిల్లలకు ఇస్తారు. దీనిని స్పష్టంగా వ్రాయాలి. అన్ని చోట్ల ఇది ఉంచబడి ఉండాలి. వెంటనే దాన్ని తీసి ఇచ్చేయాలి. అప్పుడు మేము దుఃఖధామంలో ఉన్నాము, దుర్గంధంలో పడి ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మేము కలియుగి పతితులుగా దుఃఖధామం యొక్క మనుషులుగా ఉన్నాము, వీరు మనల్ని అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు అని మనుష్యులు అర్థం చేసుకోరు. కాబట్టి ఇటువంటి ఒక మంచి పాంప్లెట్ను అంటే కరపత్రమును తయారు చేయాలి.
మీరు సత్యయుగం వారా లేక కలియుగం వారా అని బాబా ఒకటి కరపత్రాన్ని కూడా ముద్రించారు. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. రత్నాలను కూడా రాళ్లుగా భావించి పడేస్తారు. ఇవి జ్ఞాన రత్నాలు. వారు శాస్త్రాలలో రత్నాలు ఉన్నాయి అని భావిస్తారు. మీరు స్పష్టంగా ఏ విధంగా చెప్పండి, అప్పుడు వారు ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి అని అర్థం చేసుకుంటారు. దుఃఖాల లిస్టు కూడా ఉండాలి. తక్కువలో తక్కువ 101 తప్పకుండా ఉండాలి. ఈ దుఃఖధామంలో అపారమైన దుఃఖం ఉంది. ఇదంతా వ్రాయండి. ఈ లిస్టునంతా తయారు చేయండి. ఇంకొక వైపు అపారమైన సుఖము ఉంటుంది. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. ఇప్పుడు మేము ఆ రాజ్యాన్ని లేక సుఖధామాన్ని స్థాపిస్తున్నాము అని అందులో ఉండాలి. అప్పుడు మనుష్యుల నోరు మూసుకుపోతుంది. ఈ సమయంలో ఇది దుఃఖధామము అని భావించరు. వారు దీనినే స్వర్గముగా భావిస్తూ కూర్చున్నారు. పెద్ద పెద్ద మహళ్ళు, కొత్త కొత్త మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తూ ఉంటారు. ఇవన్నీ అంతం అయిపోనున్నాయి అని వాళ్ళకి తెలియదు. వారికి లంచం డబ్బు అయితే ఎంతో లభిస్తుంది. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారము. మోటార్లు, విమానాలు మొదలైనవన్నీ మాయా ప్రదర్శనయేనని బాబా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే స్వర్గస్థాపనను చేస్తారో అప్పుడు మాయ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది అనేది కూడా ఉంది. దీనినే మాయా ప్రదర్శన అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటిపైన శాంతి స్థాపనను చేస్తున్నారు. మాయ ఎక్కడైనా ప్రవేశిస్తే పిల్లల మనస్సు లోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా నామరూపాల్లో చిక్కుకుంటే వీరు నేరస్తులు అని బాబా అర్థం చేయిస్తారు. కలియుగంలో అంతా క్రిమినలైజేషనే ఉంటుంది. సతయుగంలో సివిలైజేషన్ అనగా శుద్ధత ఉంటుంది. ఈ దేవతల ముందుకు వెళ్ళి అందరూ శిరస్సు వంచుతారు. మీరు నిర్వికారులు, మేము వికారులము అని అంటారు. కావున ప్రతి ఒక్కరూ మీ స్థితిని మీరు చూసుకోండి అని బాబా అంటారు. పెద్ద పెద్ద మంచి మహారథులు మా బుద్ధి ఎవరి నామరూపాల్లోకైనా వెళ్ళటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఫలానా చాలా బాగుంది, ఇది చేయాలి అంటూ మనసులో ఏమైనా కలుగుతుందా? ఈ సమయంలో ఎవ్వరూ సంపూర్ణ సివిలైజ్డ్గా అనగా శుద్ధముగా లేరు అని బాబాకు తెలుసు. ఎవరైతే పూర్తి పాస్ విత్ ఆనర్లుగా అయిన 8 రత్నాలుగా ఉన్నారో వారికే ఈ సమయంలో సివిలైజ్డ్ అనగా శుద్ధమైన దృష్టి ఉంటుంది. 108 కూడా కాదు, కొద్దిగా కూడా చలించకుండా ఉండటం చాలా కష్టం. అలాంటి వారు ఏ ఒక్కరో ఉంటారు. కళ్ళు ఎంతో కొంత తప్పకుండా మోసగిస్తూ ఉంటాయి. కావున డ్రామా ఎవరిని అంత త్వరగా సివిలైజ్డ్గా చెయ్యదు. చాలా పురుషార్థం చేసి నా కళ్ళు నన్ను ఎక్కడా మోసగించటం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. విశ్వాధిపతులుగా ఉండడం చాలా ఉన్నతమైన గమ్యము. పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, అంటే రాజాదిరాజులుగా అవుతారు. ఒకవేళ పడిపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇది వికారి ప్రపంచము అని అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా రాణి అయినా కానీ తనలో నన్ను ఎవరైనా చంపేస్తారేమో అన్న భయం ఉంటుంది. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా ఎంతో అశాంతిని వ్యాపింపచేస్తారు. మీరు శాంతిని స్థాపిస్తున్నారు. కావున మొదట మీరు స్వయం శాంతిలో ఉండండి. అప్పుడే ఇతరుల్లో కూడా ఆ శక్తిని నింపగలుగుతారు. అక్కడైతే ఎంతో శాంతిగల రాజ్యం ఉంటుంది. కళ్ళు శుద్ధముగా అయిపోతాయి. కావున ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా అంటారు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి. అనంతమైన తండ్రికి కూడా ఎప్పుడూ నిజం చెప్పరు. అడుగడుగులోనూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ అశుద్ధ దృష్టితో కొద్దిగా చూసిన పొరపాటు జరిగిన
వెంటనే నోట్ చేసుకోండి. ఎప్పటి వరకైతే పూర్తిగా పొరపాట్లు లేని వారిగా అవ్వరో అప్పటి వరకు 10 లేదా 20 పొరపాట్లయితే రోజు చేస్తూనే ఉంటారు. కానీ ఎవ్వరూ సత్యమును చెప్పరు. దేహాభిమానం వల్ల ఎంతో కొంత పాపాలు జరుగుతాయి. అది లోపల తింటూ ఉంటుంది. కొందరైతే పొరపాటు అని దేన్నంటారో కూడా అర్థం చేసుకోలేరు. జంతువులు ఏమైనా అర్థం చేసుకుంటాయా ఏంటి? మీరు కూడా ఈ జ్ఞానానికి ముందు కోతిబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొంతమంది 50%, కొంతమంది 10%, కొంతమంది ఇంకెంతోనో మారుతూ ఉంటారు. ఈ కళ్ళైతే ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా చురుకైనవి ఈ కళ్ళే. ఆత్మైన మీరు అశరీరిగా వచ్చారు. అప్పుడు శరీరము లేదు. ఇప్పుడు ఏ శరీరమును తీసుకుంటామో, ఏ సంబంధంలోకి వెళ్తామో మీకేమైనా తెలుసా? ఏమీ తెలియదు. గర్భంలో అంతా స్తబ్దముగానే ఉంటుంది. ఆత్మ పూర్తిగా స్తబ్దముగా అయిపోతుంది. ఎప్పుడైతే శరీరము పెద్దదవుతుందో అప్పుడే తెలుస్తుంది. కావున మీరు ఈ విధంగా తయారై వెళ్ళాలి. ఇప్పుడు ఇక ఈ పాత శరీరమును వదిలి మనం వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే శరీరమును తీసుకుంటారో అప్పుడు స్వర్గంలో తమ పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇది స్తబ్దముగా అయ్యే సమయం. ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్ళిన ఎప్పుడైతే శరీరము పెద్దదవుతుందో అప్పుడే ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు ఇక మీరు ఇంటికి వెళ్ళాలి. కాబట్టి పాత ప్రపంచంలోని ఈ శరీరం యొక్క అభిమానాన్ని తొలగించి వేయాలి. ఏమీ గుర్తుండకూడదు. ఎంతో పథ్యం చేయాలి. లోపల ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. శివబాబా లోపల కూడా జ్ఞానం ఉంది. నాకు కూడా పాత్ర ఉంది. జ్ఞానసాగరుడు అని నన్నే అంటారు. మహిమను గానం చేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్ధసహితంగా తెలుసుకున్నారు. ఆత్మ బుద్ధి అయితే ఈ సమయంలో పైసకు కూడా కొరగానిదిగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. మనుషుల వద్దనైతే కోటాను కోట్లు ఉన్నాయి. ఇదంతా మాయ అట్టహాసమే కదా. సైన్స్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఉంటాయి. వాటిని తయారు చేసేవారు అక్కడికి కూడా వెళ్తారు. కానీ వారు రాజులుగా అయితే అవ్వరు. వీరందరూ చివర్లో మీ వద్దకు వస్తారు మరియు ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు? ఒక్క తండ్రియే ప్రపంచాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా చేసేస్తారు. ఎల్లప్పుడూ ఇన్వెన్షన్ ఒక్కరే కనుగొంటారు. ఆ తర్వాత అది వ్యాపిస్తుంది. బాంబులను తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉండేవారు. దీని ద్వారా ప్రపంచం వినాశనమైపోతుంది అని భావించారు. ఆ తర్వాత ఇంకా తయారు చేయటం మొదలుపెట్టారు. అక్కడ కూడా సైన్స్ అయితే కావాలి కదా. ఇంకా సమయం ఉంది. నేర్చుకుని తెలివైన వారిగా అయిపోతారు. తండ్రి పరిచయం లభించాక ఇక స్వర్గంలోకి వచ్చి వారు పనివారిగా అవుతారు. అక్కడ అన్ని సుఖం యొక్క విషయాలే ఉంటాయి. సుఖధామంలో ఏదైతే ఉండేదో అది మళ్ళీ వస్తుంది. అక్కడ రోగము దుఃఖము విషయమే లేదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు మనం దానిని స్థాపిస్తున్నాము. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రియే. మొదట స్వయంలో కూడా అలాంటి స్థితి ఉండాలి. కేవలం పాండిత్యం కాదు. ఇలా ఒక పండితుని యొక్క కథ కూడా ఉంది. రామనామాన్ని జపిస్తూ నదిని దాటివేయవచ్చు అని అన్నాడు. కానీ తాను దాటలేకపోయాడు. అది ఈ సమయం యొక్క విషయమే. మీరు తండ్రి స్మృతిలో విషయసాగరం నుండి సాగరంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగా ఉండాలి. యోగ బలం లేకపోతే అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే వారి బాణం తగలదు. కళ్ళు శుద్ధముగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞానముని ఇచ్చినట్లయితే బాణం తగులుతుంది. జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి. జ్ఞానం ద్వారా ధన సంపాదన జరుగుతుంది.
శక్తి అంతా స్మృతిదే. చాలామంది పిల్లలు ఏ మాత్రము స్మృతి చెయ్యరు. అసలు వారికి తెలియదు ఇది దుఃఖధామము, సతయుగము సుఖధామము అని మనుషులకు అర్థం చేయించాలి. కలియుగంలో సుఖము అన్న మాటే లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది కూడా కాకిరెట్టతో సమానమైన సుఖము. సతయుగంలో అయితే అపారమైన సుఖము ఉంది. మనుష్యులు దానిని అర్థమును తెలుసుకోరు. ముక్తి కొరకే కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తిని గురించి అయితే ఎవరికీ తెలియదు. మరి వారు జ్ఞానమును కూడా ఎలా ఇవ్వగలరు? వారు రజోప్రధాన సమయంలో వస్తారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమైనది. రాజయోగము ద్వారా ఏం జరిగింది అనేది కూడా వారికి తెలియదు. ఇది కూడా ఇప్పుడు డ్రామాగా నడుస్తోంది అని పిల్లలైన మీకు తెలుసు. వార్తాపత్రికల్లో కూడా మీ నిందలు వ్రాస్తారు. అది జరగవలసిందే. అబలలపై రకరకాల అత్యాచారాలు జరుగుతాయి. ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి సుఖమూ లేదు. ఎంత పెద్ద షావుకారులైనా రోగగ్రస్తులైతే, అందులుగా అయితే దుఃఖమైతే ఉంటుంది కదా. దుఃఖాల లిస్టులో ఇవన్నీ వ్రాయండి. రావణ రాజ్యంలో కలియుగ అంతంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. సతయుగంలో దుఃఖము అనే విషయం ఒక్కటి కూడా ఉండదు. సతయుగం ఒకప్పుడు వెళ్ళింది కదా. ఇప్పుడు ఇది సంగమయుగము. తండ్రి కూడా సంగమయుగంలోనే వస్తారు. ఇప్పుడు 5000 సంవత్సరాల్లో మనం ఏ జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు. అలాగే ఏ విధముగా సుఖము నుండి దుఃఖంలోకి వస్తామో కూడా మీకు తెలుసు. ఎవరికైతే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుందో, ధారణ ఉంటుందో వారు అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి పిల్లలైన మీ జోలిని నింపుతారు. ధనం ఇచ్చినా ఆ ధనం తరగకూడదు అన్న గాయనం కూడా ఉంది. ధనమును దానం చెయ్యకపోతే వారి వద్ద అది లేనట్లే. కావున అది మళ్ళీ లభించదు కూడా. లెక్కైతే ఉంది కదా. ఇవ్వకపోతే మరి అది ఎక్కడి నుండి లభిస్తుంది? వృద్ధి ఎక్కడి నుండి జరుగుతుంది? ఇవన్నీ అవినాశి జ్ఞానరత్నాలు. నెంబర్ వారీగా అయితే ప్రతి విషయంలోనూ ఉంటారు కదా. మీది ఆత్మిక సైన్యము. కల్పపూర్వము పొందినట్లుగా ఒక ఆత్మ వెళ్ళి ఉన్నత పదవిని పొందుతుంది. ఇంకొక ఆత్మ వెళ్ళి ప్రజా పదవిని పొందుతుంది. అచ్చా, మొదరాతి మొదలైన ఆత్మీక పిల్లలకు నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా బాప్దాద లేక మాతాపితల హృదయపూర్వకమైన ప్రాణతుల్యమైన ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మిమ్మల్ని మీరు సంభాళించుకోవడానికి అడుగడుగులోనూ 1. ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? 2. కళ్ళు శుద్ధముగా ఉన్నాయా? 3. దేహాభిమానానికి వశమై ఏవైనా పాపాలు జరిగాయా అని ఇలా పరిశీలించుకోవాలి. 2వ పాయింట్, బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనమును ధారణ చేసి తర్వాత దానం చేయాలి. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును తప్పకుండా నింపుకోవాలి. వరదానము, సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితము చేసే నిర్భయ మరియు విజయీ భవ. సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితము చేసే నిర్భయ మరియు విజయీ భవ. వరదానం యొక్క వివరణ, పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలు. సత్యజ్ఞానము, సత్యమైన బాబా, సత్యప్రాప్తి, సత్యస్మృతి, సత్యగుణాలు, సత్యశక్తులు అన్నీ ప్రాప్తించాయి. ఇంత పెద్ద అథారిటీకి చెందిన నష ఉన్నట్లయితే ఈ సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. అసత్యఖండంలో కూడా ఇటువంటి సత్యతాశక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు.
సత్యత యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. సత్యత యొక్క ప్రాప్తి సంతోషం మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయము కలుగదు. స్లోగన్: వాయుమండలమును పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. వాయుమండలమును పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి స్మృతి. వాయుమండలమును పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. ఓం శాంతి.